హాయ్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు మనోనేత్రం. ఈరోజు మన టాపిక్ శోకం. శోకం కంటే పెద్ద శత్రువు లేదనేది పురాణాలు చెప్పే మాట. శోకం ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సమస్తాన్ని నాశనం చేస్తుందట. కానీ శోకం అనేది సామాజిక రుగ్మత కాదు, అది ఖచ్చితంగా వ్యక్తిగతమైనది, అలాగే మానసికమైనది కూడా. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే వ్యక్తిగతంగా ఈ శోకాన్ని అనుభవిస్తారు. మన మనసుకు బాగా దగ్గరైన వారిని దూరం చేసుకోవడం అనేది చాలా తీవ్రమైన శోకాన్ని కలిగించే అంశం. కానీ ఈ బాధ అనేది కేవలం దూరమైన వారిపైనే కాదు, మనతో ఉండేవారిపై కూడా ఉంటుంది. శోకంలో కోపం, అపరాధ భావన, విచారం, ఆందోళన, జీవితం అంటేనే విరక్తి, చేదు అనే అంశాలు కొన్ని గంటల వ్యవధిలోనే మనిషిని చుట్టుముడతాయి. ఇలాంటి శోకం గురించి వివరించడానికి డాక్టర్ తేజావతి వైకేటీవీ స్టూడియోకి వచ్చారు. ఇక మేడంతో మాట్లాడి శోకం గురించి బయటపడే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్. అసలు ఈరోజు మన ప్రేక్షకులకి అసలు ఈ శోకం అంటే ఏంటి అనేది వివరించండి మేడం. సరే, గుడ్ ఈవినింగ్ అందరికీ. శోకం అంటే మన ప్రియమైనవారిని కోల్పోయినప్పుడు ఆ భావోద్వేగాల ప్రతిస్పందనని శోకం అంటారు. కాకపోతే ఈ శోకం అనేది వ్యక్తిగతమైనది కాబట్టి ప్రతి ఒక్కరు వెరీ డిఫరెంట్గా అదని ఎక్స్పీరియన్స్ చేస్తుంటున్నారు. అకార్డింగ్ టు ఎలిజబెత్ కుబ్లర్-రోస్ 1969లో వాళ్ళు ఆన్ డెత్ అండ్ డైయింగ్ అని ఒక బుక్ రాశారు. దాంట్లో గ్రీఫ్ గురించి చక్కగా వివరించారు. ఈ స్టేజెస్ అనేది ఉన్నాయి గ్రీఫ్లో. అంటే 5 స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. కాకపోతే ఆ 5 స్టేజెస్ ఒకదాని తర్వాత ఒకటి రావాల్సింది అలాంటి ఏమి లేదు. ఇది వ్యక్తిగతమైనది కాబట్టి ఈ స్టేజెస్ ఎప్పుడైనా రావచ్చు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఫస్ట్ వచ్చేది డినయల్. మనకప్పుడు మన ప్రియమైన కోల్పోయాను అనుకోండి. ఇప్పుడు నేనే ఒక 2 months క్రితం నా అమ్మని కోల్పోయాను. సో ఫస్ట్ ఆ న్యూస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? షాక్. నిజంగానా అంటే ఆ ఒక నమ్నెస్, నిజంగా అవునా, అది రిజిస్టర్ అవ్వడానికి చాలాసేపు పడుతుంది. సో ఆ షాక్లో ఉంటాము. సో ఆ తర్వాత డినయల్. సో డినయల్ కూడా అలాగే, అలా ఎలా జరిగింది, బాగానే ఉన్నారు, పొద్దున మాట్లాడాను, సో ఇలా ఆ డినయల్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇలాగే నెక్స్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంగర్. సాధారణంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యారు, పేషెంట్ చనిపోయారు అనుకోండి. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తుంటున్నారు, చాలా కోపంగా ఉంటున్నారు. అది ఎలా చనిపోయారు, అంత బాగానే ఉన్నారు, మీరేం చేశారు అని ఆ యాంగర్. ఇవన్నీ ఆ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్. మనకి తెలియకుండానే మన మైండ్ దానికి సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలాంటి ఆ భావోద్వేగాలు వచ్చేస్తూ ఉంటుంది. సో చాలా యాంగర్గా ఉంటారు, కొంతమంది తిట్టడం, కొట్టడం అన్నీ జరుగుతుంటుంది. సో నెక్స్ట్ స్టేజ్ బార్గెనింగ్. సో బార్గెనింగ్లో ఏంటంటే ఎలా చనిపోయారు, నేనేమన్నా చేయలేదా, అప్పుడు ఒక గిల్ట్, ఒక అపరాధ మనోభావం. ఎందుకంటే నేనేమన్నా ఎక్స్ట్రా చేయాల్సింది నేను చేయలేదేమో, అందుకు చనిపోయారేమో, ఇంకొక 2-3 days అన్న బ్రతుకుతే నేను చెప్పేదాన్ని. సో ఇలాంటి కొంచెం ఆ బార్గెనింగ్, కొంచెం దేవుడితో ప్రేయర్ చేసుకోవడం, ఇంకా 2-3 days అన్న ఇచ్చేస్తే బాగుండేది, నేను మాట్లాడాల్సి ఉంటుంది, అలా బార్గెనింగ్ చేస్తుంటారు. తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఏమి ప్రయత్నం చేసినా జరగట్లేదని కొంచెమే అర్థమవుతుంది కాబట్టి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఏమంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడము, లేకపోతే ఏదో పని చేస్తూ ఉండడము, ఏది అవలేనట్టు ఫీల్ అవ్వడము, ఇలాంటివి జరుగుతుంటుంది. ఐసోలేషన్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇంకా లాస్ట్ స్టేజ్ యాక్సెప్టెన్స్. సో అప్పుడు యాక్సెప్టెన్స్లో నిదానంగా అర్థమవుతుంది, ఇంకా మనకి వేరే ఆప్షన్స్ లేదు, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ షీ ఈజ్ నాట్ ఎనీమోర్ అని అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో అప్పుడు వరకు ఈ 5 స్టేజెస్ వాళ్ళు డినయల్, యాంగర్, బార్గెనింగ్, డిప్రెషను, ఇంకా యాక్సెప్టెన్సు ఎనీ టైం రావచ్చు. కొంతమందికి యాంగర్ ఫస్ట్ రావచ్చు, కొంతమందికి బార్గెనింగ్ ఫస్ట్ రావచ్చు. సో ఇట్ డిపెండ్స్, వ్యక్తిగతమైనది కదా పెట్టి. అలాగే ఇప్పుడు 2 యాడ్ చేసింది, ఆ షాక్ ఒకటి, ఇంకొకటి టెస్టింగ్ అని. సో ఆ 2 స్టేజెస్ ఇంకా యాడ్ చేశారు. సో ఎవరైనా శోకం అనుభవిస్తున్నప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి స్టేజ్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనం పక్కన కూర్చొని కొంచెం కన్విన్స్ చేసుకోవడమే మంచిది అని. అంటే ఇది ఇప్పుడు మీరు అన్నారు, మనిషి కోల్పోయినప్పుడు వస్తుంది శోకం అనేది. ఇది కేవలం మనిషి మనకి కావాల్సిన వ్యక్తి దూరం నుంచి మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడా, లేదంటే ఇంకేమైనా కారణాలు కూడా ఈ శోకానికి ఉంటాయా?
ఉంటుంది. మనం ఫస్ట్లో శోకం అన్నప్పుడు ఎవరో కోల్పోయారు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే శోకం అన్నది ఇప్పుడు డివోర్స్ ఫేస్ చేసిన కపుల్స్లో, పిల్లల్లో, అలాగే సామాన్యంగా పెట్స్ ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి పెట్స్ ఇంట్లో చిన్న క్యాట్ కానీ పప్పి కానీ ఉంటుంది అనుకోండి, అది చనిపోతే కూడా కొంతమందికి చాలా శోకం ఉంటుంది. కొంతమంది కాదు, చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఆ క్లోజ్నెస్ ఉంటుంది. ఇప్పుడు శోకం ఎప్పుడు వస్తుంది, మనకి అత్యంత ప్రేమమైనది మన దగ్గర నుంచి ఆ ఒక బాండింగ్ ఆల్రెడీ ఏర్పడి ఉంటుంది. సో అది విడిపోయినప్పుడు ఆ శోకం ఉంటుంది. సో అలాగే జాబ్ లాస్ అవ్వడము, ఇంకా బిజినెస్ ఫెయిలియర్ అవ్వడము, హార్ట్ బ్రేక్ అవ్వడము, లవ్ ఫెయిలియర్ అవ్వడము, సో దీన్ని అన్నిటిలో కూడా శోకం వ్యక్తపరుస్తూ ఉంటున్నారు జనాలు. డెప్త్ ఫీలింగ్ అంటారు, బాగా డెప్త్ గా. ఈ బాధపడడం, దుఃఖం, వీటికి ఎంత తేడా ఉంటుందా? బాధపడడం, దుఃఖం, శోకం. శోకంలో చాలా లోతుగా ఉంటుంది ఆ ఫీలింగ్స్, హార్ట్కి హెవీనెస్ ఉండడము. సో అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. దుఃఖం అంటే ఇప్పుడు ఎవరినో తిట్టిన బాధగా ఉంటే కూడా దుఃఖం చెప్తున్నారు. సో అది కొంచెం సింపుల్గా ఉంటుంది. కాకపోతే శోకం అంటే అది ప్రొలాంగ్డ్. కొంతమంది 1 month ఫీల్ అవుతారు, కొంతమంది 3 months, కొంతమంది 6 months, కొంతమంది 1 year. సో ఇట్ డిపెండ్స్. సో అంత లాంగ్గా ఉంటుంది శోకం అంటే. అంటే ఇప్పుడు ఈ శోకాన్ని మనం వ్యక్తం చేసే దాంట్లో ఈ తప్పు, ఒప్పు అనే భావనలు ఏమైనా ఉంటాయి మేడం? అలా ఏమీ లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ రైట్, నథింగ్ రాంగ్. శోకం అంటే ప్రతి ఒక్కరు ఫీల్ చేసేదే. కాకపోతే ఒక్కొక్కళ్ళది వ్యక్తిగత అనుభవం బట్టి వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా మారిపోతుంది. కొంతమంది మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడకుండా, కాకపోతే వాళ్ళు లోపల పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కొంతమంది చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటున్నారు, కొంతమంది అందరికీ తిడుతూ ఉంటున్నారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ పర్సనాలిటీ. అంటే రకరకాల భావోద్వేగాలు ఉంటాయి ఈ శోకం సమయంలో, రకరకాల భావోద్వేగాలు. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 4-5 స్టేజెస్ ఉంటుంది. సో ఆ భావోద్వేగాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఇక శోకం అనేది ఈ కోపం, రిలీఫ్, అపరాధ భావన రూపంలో కూడా ఉంటాయంటారా? అదే ఇప్పుడు యాంగర్లో ఉంటుంది, గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అంటే కొంతమంది ఇప్పుడు అమ్మ పిలుస్తూ ఉంటారు అనుకోండి, ఒక్కసారి వచ్చి వెళ్ళి చూడరు. అంటే పిల్లలందరూ బయటే ఉంటారు కదా, ఇప్పుడు వచ్చి వెళ్ళి చూడగలుగుతావా అంటే వెళ్ళాలి, కుదరలేదు అనుకోండి, అప్పుడు చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. మొన్న అమ్మ పిలిచింది నేను వెళ్ళలేదు అని. సో అదొక గిల్టింగ్ ఉంటుంది. యాంగర్ అంటే ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ఇంకా వేరే డాక్టర్ దగ్గర వెళ్ళి లాంగ్ స్టాండింగ్ ఏమైనా ఇబ్బంది ఉంది అండి, వేరే డాక్టర్తో చూపిస్తే పోయేదని, అది చూపించకపోతే అప్పుడు యాంగర్ ఉంటుంది. సో బ్రదర్ సిస్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ కానీ అలాంటివి ఉంటే కూడా కొంచెం ఫీలింగ్స్ ఉంటుంది. ఇంకా కొంతమంది లాంగ్ స్టాండింగ్ జబ్బు ఉంది అనుకోండి, ఒక 1 year 2 years నుంచి సఫర్ అవుతున్నారు. సో అప్పుడు ఒక రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇంకా బాధ పడకుండా వెళ్ళిపోతే మంచిదని ఆ ఫీలింగ్లో ఉంటారు కదా. సో అది కూడా ఒక ఎక్స్ప్రెషనే, అది కూడా ఒక భావోద్వేగంలో ఈ శోకంలో వ్యక్తపరుస్తాయి. అది అసలు దీని నుంచి ఎలా బయటపడాలంటారు? ఒకవేళ ఇది మనకి మానసికంగానే ఒత్తిడి చూపిస్తుందా, లేకపోతే శారీరకంగా కూడా ఇంకేమైనా మనకి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. అంటే శోకం అన్నప్పుడు చాలామంది సరిగా ఫుడ్ తీసుకోకపోవడం ఉండొచ్చు, దానివల్ల ఫిజికల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇంకా కొన్ని శోకంతో ఎవరితో మాట్లాడకుండా లోపలనే బాధం పెట్టుకొని అది హార్ట్ హెవీ ఉంచుకొని డిప్రెషన్కి వెళ్ళిపోవడము. ఈ డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొంతమంది చాలా ఎక్కువగా ఫుడ్ తీసుకోవడము, కొంతమంది తినకపోవడము. సో ఇవన్నీ దైహిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంటుంది. మరి ఎలా రావాలంటారు దీని నుంచి బయటికి? వాళ్ళందరికీ టైం ఇవ్వాలి. సో ఏదే ఇది ఉంటే ఒక 4 ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, ఇప్పుడు మనం ఇంట్లో రిచువల్స్ చేసుకుంటాం, ఒక 10 days 11 days రిచువల్స్. ఇవన్నీ మన పూర్వీకులు ఎందుకు తయారు చేశారంటే ఇలాంటి శోకం నుంచి బయటపడడానికి అన్ని రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అన్ని గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుకుని, వాళ్ళ మంచి మెమొరీస్ చెప్పుకొని, వాళ్ళ గురించి మాట్లాడుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవును కదా. ఎందుకంటే అందరికీ తెలుసు నోబడీ ఈజ్ పర్మనెంట్, అది అందరికీ తెలుసు. కాకపోతే ఆ యాక్సెప్టెన్స్ రావడానికి మాత్రం హెల్ప్ కావాలి ఖచ్చితంగా. అంటే ఎంత టైం పట్టొచ్చు అంటారు మేడం? ఇప్పుడు దీని నుంచి బయటికి రావడానికి చాలా మందికి చాలా సమయం పడుతూ ఉంటుంది. మనం గమనిస్తే మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తుంటాం ఈ విషయంలో. అంటే ఒకది మన యొక్క మెంటల్ స్టేటస్ని బట్టి ఉంటుందా, లేకపోతే అది ఎంతకాలం పట్టొచ్చు బయటికి రావడానికి? మన మెంటల్ స్టేటస్ బట్టి కూడా ఉంటుంది. మినిమమ్ మ్యాక్సిమమ్ ఇంతే ఉండాలి అలాంటి ఏమి స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ లేదు. దీంట్లో కొంతమంది ఒక 15-20 daysలో కొంచెం బయటకన్నా కొంచెం బాగానే ఉంటున్నారు. కొంతమంది
ఈ శోకాన్ని మర్చిపోవడానికి చాలా ఎక్కువ పని చేస్తుంటున్నారు. సో అలా మర్చిపోతున్నారు. కొంతమంది 1 month 2 monthsలో పర్వాలేదు, దీని నుంచి నలుగురితో మాట్లాడుకొని హ్యాపీగా ఉంటారు. సో మెయిన్లీ చేయాల్సింది ఏంటంటే మనం యాక్సెప్టెన్స్ చేసుకొని వాళ్ళకి చేయాల్సిన క్రమాన్ని రిచువల్స్ని చేసుకుంటూ వాళ్ళ మెమొరీస్ కోసం ఏమైనా చేస్తూ ఉంటే దాని నుంచి రెగ్యులర్ రూటీన్కి మనం వెళ్ళిపోవాలి. సో 3 months దాకా మనం వెళ్ళిపోకపోతే దాన్ని గ్రీఫ్ డిజార్డర్ అంటాం. సో ఆ గ్రీఫ్ డిజార్డర్ వస్తే మళ్ళీ సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ కానీ దగ్గర వెళ్ళాలి. సో కొంతమందికి ఇంకా 1 year 2 years కూడా డిప్రెషన్స్లో ఉంటారు. ఇంకా ఏం చెప్పినా ఇప్పుడు కొంతమంది పెళ్లి చేయాలి అంటే ఇంకా అమ్మ చనిపోయారు, నాకేమీ లేదు, నాకేమీ వద్దు అనే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో అలాంటి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని సైకాలజిస్ట్ కానీ ఎనీ సపోర్ట్ గ్రూప్కి మనం రెఫర్ చేసుకోవాలి. ఒక మాట మీరే అన్నారు రీసెంట్గానే అమ్మగారు వెళ్ళిపోయారు అని. అవును. మరి మీరు దాని నుంచి బయటికి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే మరి ఎవరైనా సహాయం తీసుకుంటున్నారా లేకపోతే మీరే? ఇక సహాయం అంటే మెయిన్లీ ఏంటంటే ఎవ్రీ ఈవినింగ్ నేను 1 గంట మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఒక 10 months నుంచి చాలా ఇబ్బంది పడి ఇంట్లో ఉండేవాళ్ళు, ఏం పని చేయకుండా బెడ్లో జస్ట్ చైర్లో కూర్చోవడం, బెడ్లో పడుకోవడం అలాంటి. సో ఎప్పుడు చాలా ఇండిపెండెంట్గా ఉండి సడన్గా అలా జరిగినప్పుడు అమ్మ కూడా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏడిస్తూ ఉండేవాళ్ళు. సో 1 hour కౌన్సిలింగ్ లాగా నేను ఎవ్రీడే మాట్లాడేదాన్ని. సో 7కి రోజు మాట్లాడాలి కంపల్సరీ. నేను ఫోన్ చేయకపోతే ఫోన్ వచ్చేది. సో ఆ 7 అవ్వగానే ఎవ్రీడే ఇదొక ఆటోమేటిక్గా ఫోన్ దగ్గర చేయలిపోయేది. సో దాని నుంచి బయటపడడానికి మా బ్రదర్స్కి ఫోన్ చేసేదాన్ని. సో బ్రదర్స్ కంటిన్యూస్ ఫోన్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయడము అలాగే. సో ఆ టైంలో ఎవరికో ఒకరు ఫోన్ చేసి మాట్లాడి అమ్మ గురించి మాట్లాడుకుంటుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది. మీరు చెప్పినట్టే ఇక మన ఈ శోకంలో ఉన్నప్పుడు కూడా చాలామంది బీ స్ట్రాంగ్ అని మన పక్కవారు కూడా మనకి చెప్తా ఉంటారు, బలంగా ఉండాలని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అరే ఇందులో నుంచి మనం బయటపడాలి, ఎలాగైనా నేను ఇంకా బలంగా ఉండాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదేనా మన పైన ఒత్తిడి తీసుకొస్తుందా? అంటే మన కల్చరల్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే బీ స్ట్రాంగ్, మూవ్ ఆన్, ఇంకా ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్ ఇలాంటి వర్డ్స్ సాధారణంగా యూజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే అలా కాకుండా సైకాలజీ ప్రకారం ఏంటంటే మీరు పక్కనే కూర్చొని వాళ్ళని క్వశ్చన్స్ చేయకుండా నేనున్నాను, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, సో నీకేమన్నా నేను హెల్ప్ చేయాలంటే చెప్పు అని అలా జస్ట్ కూర్చుంటే కూడా వాళ్ళ నాన్ జడ్జ్మెంట్ కూడా మనం అక్కడ పక్కన కూర్చుంటే బాగుంటుంది. అంతే సైకాలజీ ప్రకారం అది చేస్తేనే చాలా కన్విన్సింగ్గా ఉంటుంది అంటారు. కాలమే అన్ని గాయాలను మానిపిస్తుంది, అన్నిటికీ సమాధానం చెప్తుందని కూడా అంటుంటారు. అవును. ఈ శోకం విషయంలో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని అంటే మర్చిపోవచ్చు, కానీ అన్ని శోకాలు ఉన్న దీన్ని మర్చిపోలేము. ఎందుకంటే ఇవన్నీ ఆ స్ట్రాంగ్ మెమొరీస్, ఎన్నో సంవత్సరాల నుంచి మెమొరీస్, అవన్నీ మర్చిపోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో కొంతమంది అందుకు ఏం చేస్తాను, ఎవ్రీ ఇయర్ మనం అమ్మ నాన్న గుర్తు చేసుకొని ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకునడము, ఏదో రిచువల్స్ పెట్టుకోవడము, అమ్మ గురించి ఏదో డొనేషన్ చేయడం ఇలాంటి చేస్తూ ఉంటాం. ఇవన్నీ పూర్వకాల నుంచిలే వచ్చింది. ఎందుకంటే ఇలాంటి చేయడం వల్లే మన శోకాన్ని కొంచెం తగ్గించగలం. ఫర్ ఎగ్జాంపుల్ శోకాన్ని ఏం చెప్తారంటే పెద్ద రాళ్ళు ఒకటిని మన పాకెట్లో పెట్టుకొని నడవడం. సో ఫస్ట్ కేర్ ఉంటుంది, హెవీగా ఉంటుంది, గుండెకి ఒత్తిడి ఇస్తూ ఉంటుంది. సో అది అలా రాయి పెట్టుకొని అలాగే నడవాలి. సో ఎవ్రీ డే ఆ రాయి పెట్టుకొని నడిస్తే మనకి అలవాటయి మనము కొంచెం స్ట్రాంగ్గా అవుతాం కాదు. రాయి వెయిట్ అలాగే ఉంటుంది, కాకపోతే మనం కొంచెం లైట్ ఫీల్ అవుతాం అంతే. సో దట్స్ హౌ వీ బికమ్ స్ట్రాంగ్. ఇట్స్ నాట్ ఆ శోకం తగ్గేదేమి అలా లేదు. సో వీ జస్ట్ గెట్ స్ట్రాంగర్ అండ్ దెన్ వీ స్టార్ట్ వర్కింగ్ ద రూటీన్ వర్క్ అంతే. ముఖ్యంగా ఇప్పుడు మనిషి కోల్పోయినప్పుడు మనం ఎంతో శోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే యువత విషయానికి వస్తే ఎక్కువగా ఈ లవ్ ఫెయిల్యూర్ ఈ విషయంలోనే ఎక్కువ వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయ్యి శోకంలోకి వెళ్ళిపోవడం, ఆ నుంచి డిప్రెషన్ అని కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దీనికి ఎలా వాళ్ళు బయటపడాలంటారు? సేమ్ శోకా నుంచి బయటపడడానికి ఇప్పుడు యంగ్స్టర్స్లో సాధారణంగా వాళ్ళు ఏమంటారు సడన్గా డిసిషన్ తీసుకోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అలా శోక స్టేజ్ నేను చెప్పిన ప్రకారం ఏదో ఒక స్టేజ్లో డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ ఇట్ మోర్ దెన్ మంత్ ఆర్ సో బెటర్ టు రెఫర్ టు సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్. సో వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి,
ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఏం చేయొచ్చు అని స్టెప్ బై స్టెప్, అంటే ఇవన్నీ అడ్వైస్ ఇవ్వడం కాదు, వాళ్ళతోనే అడిగి చెప్పించుకోవడము. సో ఏం చేస్తే ఇంకా బెటర్ అనిపిస్తుంది అని క్వశ్చన్స్ అడిగి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్లో అది చెప్తూ ఉంటారు. అసలు ఈ శోకంలో ఉండేవారు ఈ మధ్యకాలంలో ఒక స్మైలీ డిప్రెషన్ అనేది కూడా ఒక ట్రెండ్ అవుతుంది మనం గమనిస్తే. ఓకే, అంటే లోపల బాధ ఉన్నా కూడా బయటికి వాళ్ళు నవ్వుతానే అన్నిటినీ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దీని గురించి ఏమంటారు? అంటే లోపల బాధ పెట్టుకొని ఇలా కొన్ని సన్నివేశంలో ఫంక్షన్స్లో ఉన్నారనుకోండి, యూ కాంట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రీఫ్ దేర్ కదా, సో అప్పుడు చూపించుకోవచ్చు. కాకపోతే క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళతో పంచుకుంటేనే ఈ బాధలు తగ్గిపోతుంది. సో బెటర్ టు హ్యావ్ అట్లీస్ట్ 5 ఫ్రెండ్స్, అంటే అమ్మ నాన్న అవ్వచ్చు, బ్రదర్ సిస్టర్స్ అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు బయట నుంచి. సో ఎనీబడి యూ షుడ్ బి ఏబుల్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. లోపల ఏం జరుగుతుంది దాని గురించి అన్నీ డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు. డిస్కస్ చేయడం వల్ల తగ్గుతుంది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు హ్యాపీనెస్ని పంచుకుంటే అది కూడా పెరుగుతుంటుంది. సో డిప్రెషన్, దుఃఖం, శోకం మనం పంచుకుంటే అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకే ఫ్రెండ్స్ కావాలి, క్లోజ్గా ఉండాలి, సోషల్గా ఉండాలి అంటారు. సో సొసైటీలో మనము ఎంత ఎక్కువగా మింగిల్ అవుతామో అంత మంచిది, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఓకే, మీరు డిస్కస్ చేస్తే మనకి ఉపశమనమైన లభిస్తుందని అంటున్నారు. మరి ఎదుటి వ్యక్తులు ఈ శోకంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎలా ఓదార్చాలంటారు? మామూలుగా మీరు ఒకరు శోకంలో ఉన్నారనుకోండి, వాళ్ళ పక్కన కూర్చుంటే చాలు. సో కొంతమంది ఆ కూర్చోవడం వల్లే చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. సో ఇంకా నేనున్నాను, ఏమన్నా చెప్పగలుగుతావా, నేను ఏమన్నా హెల్ప్ చేయగలనా, ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడిగితే చాలు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టే స్ట్రాంగ్, ఇంకేమీ అవ్వదు, మూవ్ ఆన్, ఇంకెందుకు బాధపడుతున్నావు అలాంటి చెప్పకుండా, సో లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఫీలింగ్స్, అది మనం వింటే చాలు. అదే కాలం గడిచే కొద్దీ కూడా మనకి శోకం అనేది మనల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తుంది, ఒంటరితనంగా మనకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అని అంటుంటారు. అవును, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు క్లోజ్ రిలేటివ్స్ చనిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి అంత లాంగ్ రిలేషన్షిప్ ఉండడం వల్ల అది కంటిన్యూస్గా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయడము, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడము, ఎలా ఉన్న వాడు కూడా మళ్ళీ జరుగుతుంటుంది. కాకపోతే ఆ శోకం అన్నది నేను చెప్పినట్టు లోపల ఉంటుంది కదా, సో ఆ క్లోజ్ రిలేటివ్స్లో అది ఉండిపోతుంది. సో దానికి గాను ఎవ్రీ సో ఆఫ్టన్ ఇంకా కాల్ చేస్తూ ఉండడము, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము, చనిపోయిన వారి గురించి మాట్లాడడము, వాళ్ళ మంచి గురించి చెప్పుకోవడము, ఇలా చేస్తూ ఉండాలి మనం. అట్లీస్ట్ మంత్లీ ఒకసారి గుర్తు చేయడము. సో అందరూ వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు కాబట్టి మన దుఃఖం కొంచెం తగ్గిపోవచ్చు. అసలు ఇది జరుగుతుంది అంటున్నారా? ఈ మధ్యకాలంలో మనకున్న పనుల్లోనే మనం బిజీ అయిపోతున్నాం, ఇంకొకరిని పలకరించి వాళ్ళని మనం ఓదార్చి ఇదంతా జరుగుతుంది అంటారా? అందుకే కొన్ని క్లోజ్ రిలేషన్స్ మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి. రిలేషన్స్ కూడా మనం ఏం చెప్తాము, నేను బిజీ ఉన్నా, నా ఫంక్షన్ రాలేకపోతున్నా, అలా కాకుండా మేక్ షూర్ యూ అటెండ్ ఫంక్షన్స్. మెయిన్లీ మన పిల్లలు కూడా అదే నేర్పించాలి. ఎగ్జామ్స్ ఉంది, పిల్లలు తీసుకురావట్లేదు, మెయిన్ ఎగ్జామ్స్ ఈరోజు, అది ఇది చెప్పకుండా అందరూ గ్యాదర్ అయిన ఫంక్షన్స్కి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొస్తే సొసైటీలో ఎలా ఉండాలి వాళ్ళకి కొంచెం అవగాహన పెరుగుతుంది. అలాగే మనం మాట్లాడడము అవన్నీ చూస్తూ ఉంటారు కదా పిల్లలు. సో దే విల్ ఆల్సో హ్యావ్ బెటర్ ఐడియా, మాట్లాడి సొసైటీలో మనం అన్నీ పంచుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు పుష్ దెమ్ టు అటెండ్ ఆల్ ద ఫంక్షన్స్ టు గెట్ ది రిలేషన్షిప్ స్ట్రాంగర్. అంటే ఇక శోకం నుంచి మనం బయటపడ్డం అంటే కోల్పోయిన వ్యక్తిని ఇక మనం మర్చిపోవడమే అంటారా? కాదు, కోల్పోయిన వ్యక్తిని ఎలా మర్చిపోతాము? ఇప్పుడు అమ్మని మర్చిపోము. సో ఎవరైనా, ఇప్పుడు అమ్మనే కాదు, కొంతమంది లవ్ ఫెయిల్యూర్, హార్ట్ బ్రేక్ రీజన్స్ ఉంటుంది. సో వాళ్ళు మర్చిపోలేరు, ఎందుకంటే వాళ్ళు అంత క్లోజ్గా ఆ బాండింగ్ ఒక ఏర్పడింది కదా. సో ఆ బాండింగ్ నుంచి బయటపడాలంటే అది ఇంపాసిబుల్. ఎప్పుడైనా మర్చిపోయాను అని అనేయడానికి లేదు. ఖచ్చితంగా ఎప్పుడో ఒక రోజు జస్ట్ అదే నేను చెప్పినట్టు ఫోన్ చేసినప్పుడు అమ్మ అని గుర్తు రావడం కానీ, లేకపోతే సో బర్త్డే గుర్తు రావడం కానీ, ఏదో ఒకటి మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఒకటి తప్ప ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది. ఇక మీరు శోకం గురించి ఇంకొకసారి మనం మాట్లాడేటప్పుడు కూడా చాలామంది, కొంతమంది ఏమో ఎక్స్పోజ్ చేయడానికి, అదే మీరు ఇందాక ఎక్స్ప్రెస్ చేయాలి, మనం షేర్ చేసుకోవాలి అని అన్నారు. అయితే చాలామంది ఇది మాట్లాడడానికి కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారు. అవునవును. అంటే మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏమన్నా చెప్తే వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో, ఆ ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దాని తప్ప నాకు ఏది నచ్చుతుంది
నేను ఏది చెప్తే నాకు రిలీఫ్ ఉంటుంది అది చెప్పేయాలి. సో దానికోసం ఈ అవేర్నెస్. సో ఆ స్టేజెస్ గురించి మనం తెలుసుకుని ఇవన్నీ న్యాచురల్గా వచ్చే ఒక ఎమోషనల్ రెస్పాన్స్ కదా పెట్టి, సో అవన్నీ తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా గ్రీఫ్ నుంచి కంప్లీట్ బయటకు రావడం అలాంటివి ఉండదు. సో అది ఉంటుంది, కాకపోతే వీ కెన్ స్టిల్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. ఇక శోకంలో ఉన్న వారిని మనం చూస్తూనే ఉంటాం కదా, వారిని మనం బాధ పెట్టే ఏమైనా వ్యాఖ్యలు ఉంటాయా మేడం? అదే ఇప్పుడు సైకాలజీ ప్రకారం ఏం చెప్తారంటే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండు, ఇంకా ఎందుకు ఏడిస్తున్నావు అలా చెప్పకుండా, అంటే కొంతమంది ఏం చెప్తున్నారు, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. ఇప్పుడు బాగాలేదు, ఏదో జబ్బు వచ్చి చనిపోయారు అనుకోండి, సో ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్, దానికన్నీ పట్టించుకోకుండా ఉండాలి. అవన్నీ ఉంటే మనం రెగ్యులర్గా ఎలా బ్రతుకుతావు అలా ఇలా చెప్తూ ఉంటారు. సో అలా చెప్పకుండా ఉంటేనే వాళ్ళకి ఆ గ్రీఫ్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేసినట్టు. ఇంకా ఈ శోకంలో ఉన్నవారికి మీరు ఇచ్చే ఇంకైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా మేడం? నేను చెప్పేది ఏంటంటే విత్ మై ఎక్స్పీరియన్స్, ఎవరైనా జస్ట్ మీరు దగ్గర ఉండి నేనున్నాను అని హెల్పింగ్ హ్యాండ్ ఉంది, ఏం కావాలంటే నాతో చెప్పు అని చెప్పడము, అలాగే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ అని కొంచెం కన్విన్స్ చేయడము, ఇలాంటివి చేస్తే సింపుల్ చేస్తే చాలు. ఏదో పెద్ద పెద్ద మీరు ఆ ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి కాకుండా ఇలాంటి సింపుల్ స్టెప్ చేస్తే కూడా చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ శోకం అనేది చాలా తీవ్రతరం, మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు కొన్ని మార్గాలు చెప్పారు దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది. అట్ ద సేమ్ టైం కూడా మీరు కొంచెం కౌన్సిలింగ్ తీసుకోవాలని అన్నారు. మరి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? ఓకే, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చాలామంది ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీరు వైకే ఛానల్ మనోనేత్రం గురించి కూడా మీరు మిమ్మల్ని అప్రోచ్ అయితే కూడా మీరు ఏదో ఒక కౌన్సిలర్ని మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైకాలజిస్ట్ అన్ని చోట ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెస్ దెమ్. ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని దాంట్లో తగ్గకపోతే అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తారు మామూలుగా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ దెమ్ అప్పుడు మెడిసిన్స్ అవసరపడవచ్చు. సో ఫస్ట్ మనం సైకాలజిస్ట్ దగ్గరనే కౌన్సిల్ తీసుకోవడానికి చెప్తాం. కొన్ని చాలా సింపుల్గా ఉంటుంది. ఈ పర్సన్స్ ఎవరైనా క్లయింట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది ఆన్సర్స్, కాకపోతే అది ఎలా బయటికి రావాలని వాళ్ళకి తెలియట్లేదు. సో వాట్ వీ నార్మల్ డూ, జస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏంటి ప్రాబ్లమ్ అని, దానికి ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళతోనే అడుగుతాం. సో వాళ్ళే చెప్తారు. సో దాన్ని ఫాలో అవ్వండి. యూ జస్ట్ హ్యావ్ టు స్టిక్ టు రీఇన్ఫోర్స్ దట్ సొల్యూషన్, అంతే. అది చేస్తే ఖచ్చితంగా బయటకు వస్తారు. థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. సో చూశారుగా శోకం నుంచి ఎలా బయటపడాలి అనేది. రేపు మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.